ఈరోజు మానవాళి అన్ని ఇబ్బందులే. ఎందుకు ఇబ్బందులు? సాతానుడు ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాడు కదా. అన్ని ఇబ్బందులే. ఇబ్బంది అంటే బాధ, ఇబ్బంది మనకి స్వేచ్ఛ లేకపోవడం, ఇబ్బంది తీవ్రమైన భారంతో మన జీవితాన్ని గడపడం. బైబిల్ తెలియజేస్తుంది, పాపములు జీవించేవాడికి ఇబ్బంది, పాపములు జీవించేవాడికి బాధ. అవును, మానవుడు మూలుగుతున్నాడు, ఈ బాధతో ఇబ్బందితో మూలుగుతున్నాడు. కొంచెం కూడా స్వస్థత లేదు, అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయాలు. ఎందుకంటే ఘట సర్పం మనల్ని కాటు వేసింది. పాపపు నైజం అరికాల నుంచి నన్నెత్తి వరకు ప్రవహిస్తూ మనిషికి కొంచెం కూడా స్వస్థత లేకుండా చేసింది. ఎందుకు ఈ యొక్క ఇబ్బంది ఎందుకు వచ్చింది మానవునికి? గమనించండి, వాక్య భాగాన్ని మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, రాసుకోండి. ఎందుకు వచ్చిందంటే ఇబ్బంది, దేవుడు శత్రువు అయ్యాడు. యెహోవా శత్రువు అయితే ఇబ్బంది. అవును కదా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూడండి, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమునకు వారిని బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగిను. ఎందుకు ఇబ్బంది కలిగింది? దేవుడు శత్రువు అయ్యాడు. ఎందుకంటే వారు దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం వారు జీవించడానికి వారు మనస్సు లేదు, వారు తృణీకరించారు, పక్కకి నెట్టేశారు. అందుకే దేవుడు వారికి విరోధి అయ్యాను. నిజంగా దేవుడు మనకి విరోధి అయితే మనం బ్రతకగలమా? దేవుని విరోధంగా చేసుకొని మనం జీవించగలమా? ఒక్కసారి ఆలోచించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన విరోధిగా చేసుకుంటున్నారా? ఇంకెంతకాలం? ఇంకా పాపంలో జీవిస్తున్నావా? పాపములో నీవు జీవించినంత కాలం ఇబ్బందుల్లో ఉంటావు. బాధ నీ జీవితంలో గుచ్చుకుంటూ ఉండగా నీ జీవితంలో విశ్రాంతి లేనివాడిగా ఉంటావు. ఇంకెంతకాలం? ఆలోచించండి. దేవుడే మనకు వ్యతిరేకమైతే లోకంలో ఎవరు రక్షిస్తారు? ఆలోచించండి. ఇక ఇబ్బంది కలగడానికి కారణం ఏమిటంటే దేవుడు ఎడబాయడం, దేవుడు వదిలేయడం, దేవుడు వదిలేసిన జీవితం, దేవుడు విడిచిపెట్టిన జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు విడిచిపెడతాడు దేవుడు? ఒక మానవుణ్ణి ఎందుకు విడిచిపెడతాడు? ఒక వ్యక్తికి చెప్పి 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 హెచ్చరిక చేసి 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 తన ప్రవక్తలను పంపి, దూతలను పంపి, తన సేవకులను పంపి చెప్పి 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 వారు వినకపోతే ఏం చేస్తాడు? వదిలివేస్తాడు. పాపానికి కారణం. అవును, దేవుడు విడిచిపెట్టిన జీవితం. దేవుడు విడిచిపెట్టిన జీవితాలు ఎలా ఉంటాయి మీరు చూడండి. సౌలు, ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు సౌలు చూడండి, దేవుడు విడిచిపెట్టేశాడు. ఏమైంది? అతడు దేవుడు విడిచిపెట్టిన తర్వాత తిరిగి క్షమాపణతో దేవుని యొద్దకు రాకుండా ఎందోరు వెళ్ళాడు కర్ణపిశాచమును ఆశ్రయించడానికి. ఎంత భయానకం! దేవుడు విడిచిపెట్టిన జీవితం సంసోను. పాపమును అతడు అనుభవించి పాపములో జోగుతున్న సంసోను దేవుడు విడిచిపెట్టేశాడు. సార్దీసు సంఘంతో దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివినప్పుడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. ఆయన దుర్మార్గులను విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెట్టేస్తే మనకి ఏమెదురవుతుంది? ఇబ్బంది. ఇబ్బంది ఎందుకు వస్తుంది? దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవడమే. నువ్వు నా మాట వినాలని నేను ఎంతో కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 67వ వచనం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం, 107వ కీర్తన 17. ఇజ్రాయేలీలు దేవుని మాట వినకపోవడం ద్వారా ఎన్నో నష్టాలు. దేవుని మాట వినకపోవడం. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఆయన మాట వినాలి, లోబడాలి, ఆయన మాటను స్వీకరి. నా మాట విని వాటి ప్రకారము చేయి. ప్రతి వాకుడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి విసిరా ఇంటిని కొట్టిన ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే బండ మీద పునాది వేసుకుని కట్టుకున్నాడు. ఆయన మాట వింటే బండ మీద కట్టిన పునాది లాంటిది మన జీవితం. ఆయన మాట వినకపోతే, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయనివాడు. ఇసుక మీద ఏమైంది? వానలు వచ్చినో, వరదలు వచ్చినో, గాలి విసిరా ఇంటిని కొట్టగా ఆ ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే పునాది సరిగ్గా లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 67వ వచనంలో, నువ్వు రేంబవళ్ళు భయపడదువు, నీ ప్రాణము నీకు దక్కినను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేత, నీ కన్ను చూచు వాటి చేత ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంత్రం అగును, సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అని నువ్వు అనుకుంటావు. దేవుని మాట వినకపోతే అంతే. ఉదయం ఏమనుకుంటావు? ఎప్పుడు రాత్రి ఇద్దా అనుకుంటావు. రాత్రి ఏమనుకుంటావు? ఎప్పుడు తెల్లారిద్దా అనుకుంటావు. అవును,
దేవుని మాట వినకపోతే అంతా ఇబ్బంది. 107 కీర్తన 17. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత. ఈరోజు చాలామంది అండి వారి దుష్ట ప్రవర్తన దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా లోబడకపోవడం. అవును కదా. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుంటున్నారా బాధ? ఇంకా దుష్ట ప్రవర్తన జీవిస్తున్నావా? రండి ప్రభు దగ్గరికి. నీ పాపం విషయం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రా. ప్రభా నిన్ను పాపిని, ప్రభా నీ శిలువ రక్తంలో నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకో అని. యోబు గ్రంథం 15:20 తన జీవిత కాలం అంతయు దుష్టుడు బాధనందును అంటున్నాడు. తన జీవిత కాలం అంతా దుష్టులు బాధనందును, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నాయి. రోమపత్రిక 3:16 నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నాయి. చూసారా, ఇబ్బందులు పడడానికి కారణం ఎందుకు? దేవుడి శత్రువు అవడం. ఇబ్బంది పడడానికి కారణం దేవుని ఎడబాపు, దేవుడు విడిచిపెట్టడం. ఇబ్బంది కలగడానికి కారణం దేవుని మాట వినకపోవడం. ఇదండి ఇబ్బంది. ఈ దినాన నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఇంకెంతకాలం? రండి ప్రభు దగ్గరికి. వారు దావీదును ఆశ్రయించినట్లుగా మనం దావీదు కుమారుడైన యేసు క్రీస్తును ఆశ్రయించినప్పుడు వీటన్నిటికీ పరిష్కారం.